హైదరాబాద్ భాగ్యనగరం సిద్ధమవుతుంది. అంటే ఇది మా లోక్మంతన్ ఆఫీస్ అనమాట. లోక్మంతన్ ఆఫీస్లో నేను ఉన్నాను. ఇక్కడ అందరూ చాలా బిజీ అంటే ఎవరైనా పలకరించినా కూడా మొహం చూసే పరిస్థితుల్లో లేదు. అట్లా ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారంటే ఒకసారి మనం అందరితో మాట్లాడాలంటే అరే వీటితో స్టార్ట్ చేద్దాం. ఏం జరుగుతుంది? ఇక్కడ వరకు వచ్చింది పని లోక్మంతన్ వరకు. మీరు చెప్పాలండి. వేద రావాలి ఉండాలి. ఇక్కడ మా ఏమంటారు మూల స్తంభాలు అనమాట లోక్మంతన్కి సంబంధించి. చెప్పండి ఏం జరుగుతుంది మీ ఇప్పుడు మనం వాలంటీర్ మొబిలైజేషన్ ప్లస్ మన అతిథులు డెలిగేట్స్ వస్తున్నారు. సో ఏ రైల్వే స్టేషన్లో ఎంతమంది వస్తున్నారు, వాళ్ళకి అక్కడ ఏం వ్యవస్థ చేయాలి. సో హెల్ప్ డెస్క్ అరేంజ్మెంట్లో అదొక టీం బిజీగా ఉంది వ్యవస్థలో. తర్వాత మనకు కన్ఫర్మేషన్స్ వచ్చిన వాళ్ళకి రిజిస్ట్రేషన్, అది కూడా ఫైనల్ సెట్ ఆఫ్ కన్ఫర్మేషన్స్ వస్తున్నాయి. దట్ ఈస్ దేర్. ఆఫ్ కోర్స్ మన విఐపీస్, స్పెషల్ గెస్ట్స్, రిసెప్షన్ కమిటీ వాళ్ళ లిస్ట్, వాళ్ళు ఎవరు వస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు, వీఆర్ ప్లానింగ్ ఆల్ ఆఫ్ దట్. చాలా ఎక్సైటెడ్గా ఉంది ఆఫీస్ అంతా కూడా. ఎవ్రీబడి యూ కెన్ ఫీల్ ది ఎనర్జీ ఇన్ ది ఆఫీస్. మీడియా, సోషల్ మీడియా రైట్, చాలా యాక్టివిటీ జరుగుతుంది. సోషల్ మీడియా మీద చాలా అంప్లిఫై చేశాను. ఇంకా ప్లస్ మనకి జనజాతీయ గౌరవ దివస్ కూడా ఇవ్వాలి. సో దానికి కూడా అన్ని రకరకాల డిపార్ట్మెంట్స్లో వర్క్ జరుగుతుంది. మనం ఆల్మోస్ట్ వేర్ దేర్ ఇంకొక 5 రోజులు మన కార్యక్రమం. సో ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే దట్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ గ్రేట్ సక్సెస్. I have that confidence personally because I am seeing and I am observing what is happening. And లోక్మంతన్ అనేది 4th వెర్షన్ ఇంతవరకు జరిగిన 3 కంటే కూడా చాలా బాగా జరగబోతుంది అనేది మై పర్సనల్. థ్యాంక్ యూ. పెట్టాలి అనేది ఒక ఐడియా. ఇప్పుడు ఫ్లైట్ ఉందమ్మో, అసలు ఇటువైపు చూసే పరిస్థితి లేదు. ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, మాతో మాట్లాడండి. So we are doing yatayata. So that is a very big distinct challenge for us. 1080 delegates have been registered. So some are coming by flight, some are coming by train, and on different dates, 19, 20, 21st, 22nd are also coming. Some people are coming by bus and car. So we are taking care of everybody, and we have to put volunteers to get them to the venue. That is a very challenging job. So we are trying, praying, we are trying. వాలంటీర్స్ అవన్నీ ఇప్పుడు మేము మా టీమ్ ఏం చేస్తారంటే ఏ వాలంటీర్ ఎంతమంది ఎక్కడ పెట్టాలి, ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎంతమంది పెట్టాలి, టోటల్ వాలంటీర్ టీమ్ వి ఆర్ టేకింగ్. ఎయిర్పోర్ట్ లో ఎవరిని పెట్టాలి, ఎంతమందిని పెట్టాలి, రైల్వే స్టేషన్ లో ఎక్కడ పెట్టాలి, అది చార్ట్ తయారవుతుంది. ఐఎమ్ జస్ట్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ మై కాలేజ్. ఒక చిన్న లీగల్ వర్క్ చూసుకొని వస్తున్నాను. వాలంటీర్గా తను కూడా వాలంటీర్స్ ఈ ట్రావెల్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి ఎక్సెల్ షీట్ ఐ జస్ట్ హావ్ టు నడుస్తుంది. ఏం చేస్తున్నారు? అందరూ పడికి పెట్టాలి కదా, అదే కదా మన ఉద్దేశం. 5 రోజులే, 6 రోజులే ఇంకా చాలా బాగా జరుగుతుంది. అందరి కోసం వెయిట్ చేస్తాం. అందరూ లోపల రెడీగా వెళ్ళిపోవాలి, ఆరంభించాలి, చూడాలి. ఒక నిమిషం ఇక్కడ. ఓహో, దీనికా అందరు పెట్టాలి తీసుకొచ్చినారా? ఇంకో కొన్ని ఉన్నాయి రిలీజ్కి వెళ్ళి ఇంకా ఉన్నారు అక్కడ. సెలబ్రిటీస్ వైట్స్ ఏవి ఇంకెందరు రావాలి? నేను ఆర్కే నాయుడు. ఈ
ఇక్కడ అందరూ పోటీతత్వంతో ఎవరి పనిని వాళ్ళు బెటర్ అవుట్పుట్ తీసుకొచ్చి సక్సెస్ఫుల్ చేయాలని ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేసే విధంగా ఆ దిశగా అందరూ ఎవరి పాటికి వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. చాలా ఉత్సుకతతో ఎనర్జీ నింపుకొని పనిచేస్తున్నారు. చాలా హెల్దీ అట్మాస్ఫియర్లో ఉన్నది ఇక్కడ వాతావరణం అంతా. సో విల్ డూ గ్రాండ్ సక్సెస్. ఓకే, ఇక్కడ గీతారెడ్డి దేశ విదేశాల నుంచి వచ్చే అతిథుల కోసం అకామిడేషన్ హక్కే తీసుకుంటున్నారు. ఎక్కడ వరకు వచ్చింది పని? ఇవాళ సాయంకాలం సంపూర్ణం ఏమంటారు అదంతా అయిపోయింది. ఏ కోణలు చూసినా సంపూర్ణం ఇవాళ సాయంకాలం అందరి వసతులు ఏజ్ను చూసుకుంటూ వేరే ఏం తొందర 2 నెలల నుంచి రాత్రి 11 రాత్రి అయిన టైం వరకు కూడా మేము పనిచేస్తున్నాం కాబట్టి అవుతుంది పని. ఇప్పుడు ఇచ్చిండు రాత్రంతా శ్రీనివాస్ గారు పనిచేసింది. ఇవాళ సాయంత్రం సంపూర్ణం. ఓకే, ఇక్కడ మన దీది సంగీత. ओके, नमस्ते, आप सभी का स्वागत है लोक मंथन में 21 से 24 नवंबर। प्लीज़ मत भूलिए, सभी को आना है। काफ़ी लोग आ रहे हैं, काफ़ी कलाकार आ रहे हैं, हमारे लिए बहुत ज़रूरी है इन सबका स्वागत करने का। थैंक यू। మా కొడుకులు పరుగులందరూ హడావుడి ఎన్నో మా 4 రోజుల సమయం ఉంది. మంచిగా ప్రెస్ మీట్ కూడా చక్కగా దీంట్లో బయలుదేరాలి అన్నీ చెప్పారు. ఎట్లా ఉండబోతుంది ఊహించిన దానికన్నా కూడా చాలా ఎక్కువ స్పందన ఉంది ఇక్కడ. సో మేము ఇట్లా అనుకోలేదు, ఇంతమంది యాక్టివ్గా పనిచేస్తారు. మీరు చూస్తున్నారు ఆఫీస్లో కూడా వీళ్ళందరూ కూడా వాలంటరీగా పనిచేస్తున్నారు. సో దిస్ ఇస్ మోర్ దెన్ వాట్ వీ హ్యావ్ ఎక్స్పెక్టెడ్. లోక్మంథన్ విల్ బి ఎ గ్రాండ్ సక్సెస్ అండ్ సీన్ ఎ హ్యూజ్ రెస్పాన్స్. అండ్ మన వేరియస్ క్లాసెస్ నుంచి మన మామూలు కళాకారులు అనుకోండి, స్టూడెంట్స్ అనుకోండి, ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. మీరు అందరూ కూడా రావాలి. థ్యాంక్ యూ. చెప్పండి, ఏంటి ఏం చేస్తున్నారు? ఇంతమంది వాలంటీర్స్ ప్రత్యేకంగా కనిపిస్తున్నారు మీరు. పనులు ఎక్కడ అవుతున్నాయి? చాలా సాటిస్ఫాక్టరీ ఫేస్లా టార్గెట్ మీట్ అయ్యేటట్టుగా అంత వర్క్స్ అన్ని కరెక్ట్గా అవుతున్నాయి. లోక్ మంథన్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ కల్చర్, ఇండియాస్ బిగ్గెస్ట్ కల్చరల్ ఈవెంట్ లోక్ మంథన్. సో ఇది ఎవ్రీబడి, చిల్డ్రన్, సీనియర్ సిటిజన్స్, ఫ్యామిలీస్, ప్రతి ఒక్కళ్ళు కూడా లోక్ మంథన్ విజిట్ చేయాలి, ఈవెంట్ అటెండ్ చేయాలి. దీంతో మన డీకోలనైజేషన్ ఆఫ్ ఇండియన్ మైండ్స్ కావడానికి, మన భారతీయత గురించి పిల్లలు నేర్చుకోవడానికి ఇది ఒక మంచి సదవకాశం. ప్రతి ఒక్కళ్ళు అందరు రావాలి. వెరీ నైస్. వందే మాత్రం పూర్తి గీతం ఎంత వీణుల విందుగా మీరు ఈ ఇంత పెద్ద ఒక మహా కుంభమేళ అంటున్నారు, సాంస్కృతిక కుంభమేళ జాతర 4 రోజుల ఒక గొప్ప వేడుక అని అంటున్నారు. అంటే మేళ చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఇది చాలా అందరికీ ఎంతో ఉత్సాహంగా ఉంది. ఇవన్నీ చూడడానికి అవకాశం ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అంతా కూడా చాలా అద్భుతమైన అపూర్వమైన వేడుక అని చెప్పచ్చు. చాలా చాలా అందరం కలుస్తాము. చాలా సంతోషంగా ఉంది. ఇది చాలా గొప్ప ఈవెంట్ అని చెప్పచ్చు. ఇక్కడ ఏంటి లోక్మంతనా? లోక్మంతన్ ఉప్పులు పరుగులతో వెళ్తున్నాం ఒకసారి. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, మనకు నగరాల్లో ఉండే వాళ్ళకి మామూలుగా వనవాసీలు ఎలా ఉంటారో తెలియదు. ఆ వనవాసీల గురించి ఎప్పుడు వనవాసీలు దగ్గరికి వెళ్ళాలంటే చాలా ఖర్చుతో కూడిన పని. కానీ ఇక్కడ మాత్రం మీ ఇంటికి తీసుకొచ్చి మీరు వచ్చి ఇక్కడ ఉంటే బాగుంటుందని మీరే చూసుకోవచ్చు అన్న పాయింట్ ఉంది. సో ఈ ఈవెంట్లో అందరూ వస్తే బాగుంటుంది. అందరూ వచ్చి దీనిలో పార్టిసిపేట్ చేస్తే
అందరూ వాళ్ళ గురించి తెలుసుకుంటే బాగుంటుంది. ఎంతోమంది యూట్యూబర్స్కి ఇన్ఫ్లుయెన్సర్స్కి కూడా చాలా ఉపయోగపడేది. కాంటెంట్ కోసం చూస్తున్నారు కదా, లోక్మంతన్కి వచ్చి కాంటెంట్ తీసుకోండి ఫ్రీగా, డబ్బులు లేకుండా. ఇక్కడ గిరిజనులు ఉన్నారు, ఇద్దరు ఒక్కలు పరుపులు అసలు పలకరిస్తే కూడా ఊళ్ళో ఉన్నారు అందరూ. 3 నెలల ముందు చేయాల్సిన కూడా ఇప్పుడు ఇంకా ఇంకా అవుతూనే ఉంది కదా. రన్నింగ్ ఎప్పుడూ ఇలాగే ఉంటాయి. ఆఖరి క్షణంలోనే మనకు చాలా పనులు అవుతాయి కూడా. అన్ని సైమల్టేనియస్గా నడుస్తున్నాయి అన్ని, ఒకటి కాదు. అందుకని అందరూ కూడా చాలా హైపర్ యాక్టివ్గా ఉన్నాం. లెట్స్ సీ సక్సెస్ రావాలని అందరూ అదే పరిస్థితి. మీటింగ్ थोड़ा मैं फिर से वही करेंगे लेकिन विदाउट वर्क. తీసుకొని వచ్చి మాట్లాడతారు. ఇక్కడ కార్తీక్ ఏమైనా చెప్పొచ్చు కదా, మాట్లాడే టైం కూడా లేదు మాట్లాడడానికి. థ్యాంక్ యూ ఫర్ దిస్ వీడియో బ్లాగింగ్. ఫుడ్ బాగుందా? ఇదే టీం అండి. అద్భుతంగా ఒక 3 నెలల నుంచి కష్టపడి పనిచేస్తున్నారు అందరూ. యూ కెన్ సీ ది ఎఫర్ట్. ఆఫీస్ అయితే ఫుల్ అయింది, పబ్లిక్ అయితే దే ఆర్ ఎంజాయింగ్ ది వర్క్. లోక్మంతన్ వల్ల సో మెనీ పీపుల్ ఆర్ గెటింగ్ టుగెదర్. ఇలా ఎప్పుడైనా చూసారా మీరు? మీరు చూసారు ఎప్పుడైనా ఇలాంటిది? మా అందరికీ జస్ట్ ఫన్ ఆఫ్ ఆర్గనైజింగ్. శర్మాజీ ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడ వరకు వచ్చింది మళ్ళీ మాట్లాడారు. సంస్కార భారతి, ఇతిహాస సంకలన సమితి, విద్యాభారతి, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, IUPF ఇవన్నీ కలిపి ఒక 150 ప్రదర్శనలు, ఒక 1500 మంది కళాకారులు, లడక్ నుంచి కేరళ దాకా మొత్తం ఈ అన్ని ప్రాంతాలు నుంచి కళాకారులు వస్తారు. వాళ్ళ తమ యొక్క కళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. కనుక ఇది ఒక మంచి సువర్ణ అవకాశం భాగ్యనగర వాసులకు. కనుక ఇన్ని రకాల కళారూపాలు ఒకే చోట చూడటం, ఆనందించటం అనేది మన యొక్క అదృష్టంగా భావించి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించి పులకించవలసిందిగా కోరుతున్నాను.